عليكم ورحمة الله وبركاته. السلام عليكم ورحمة الله وبركاته. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. صلى الله عليه وسلم. మానవునికి ప్రవక్తల అవసరం. ఈ లోకంలో అవతరించిన దైవ గ్రంథం దివ్య ఖురాన్ ఒకటే కాదు, దివ్య ఖురాన్కు పూర్వం కూడా అల్లాహ్ మానవుల మార్గదర్శకత్వం నిమిత్తం ఈ లోకంలో ఎన్నో గ్రంథాలను అవతరింపచేశాడు. వాస్తవం ఏమిటంటే ప్రపంచం పుట్టింది మొదలుకొని ప్రతి కాలంలోనూ ప్రతి యుగంలోనూ మానవుల అవసరాలు వేరు, వారి స్థితిగతులు వేరు. వారి అవసరాలకు స్థితిగతులకు అనుగుణంగా అల్లాహ్ మానవులు గడపవలసిన జీవన విధానాన్ని వివిధ ఆకాశ గ్రంథాల రూపంలో ఈ లోకంలోకి అవతరింపజేశాడు. కేవలం గ్రంథాలను అవతరింపజేస్తే ఏం లాభం? ఆ గ్రంథంలోని విషయాలను ప్రత్యక్షంగా వివరించేవారు కూడా కావాలి కదా. అందునిమిత్తం అల్లాహ్ ప్రతి యుగంలోనూ ఆయా జాతుల మానవుల నుంచే తనకు ప్రత్యేకమైన దాసులు కొందరిని తన ప్రవక్తలు ఈ ప్రపంచంలోకి పంపించాడు. ఆ విధంగా మొట్టమొదటి మానవుడు ఆదం నుంచి చిట్ట చివరి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు ఈ లోకంలో వేలాది మంది ప్రవక్తలు పుట్టారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.